రాష్ట్రంలో 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులకు సైతం శుభవార్త చెప్పారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇప్పటికే 2 లక్షల లోపున్న రుణాలు 3 విడతల్లో పూర్తిగా మాఫీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఇక 2 లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు 2 లక్షలకు పైగా ఎంతుంటే అంత తమ బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని సూచించారు. ఆ తర్వాత వారికి కూడా 2 లక్షల రుణమాఫీ పథకాన్ని వర్తింపజేస్తామని పేర్కొన్నారు. అయితే అర్హులై ఉండి రుణమాఫీ కాని వారు తమ మండల వ్యవసాయాధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. 31,000 పూర్తిగా ఇస్తామని చెప్పారు, 18,000 ఇచ్చారు అని చెప్పి ఆడికి ఎన్నిసార్లు చెప్పినా ఆడికి ఎక్కట్లేదు. మేమేం చెప్పాం, మొదటి విడత 0 నుంచి 1 లక్ష వరకు ఇస్తామని చెప్పాం. ఒకే రోజు 6,000 కోట్లు ఇచ్చాం, 6 లక్షల పైకి. మళ్ళీ రెండోసారి చెప్పాం, 0 నుంచి 1,50,000 వరకు ఇస్తామని చెప్పాం. అది కూడా సుమారు 6,000 పైకి కొట్టేశాం. అది కూడా 6 లక్షల మందికి అది కూడా అయిపోయింది. నిర్ణయించినటువంటి 2 లక్షల లోపు కూడా మళ్ళీ 6,000 కోట్లు మళ్ళీ ఆ ఖాతాలో వేశాం. మళ్ళీ 0 నుంచి 3 లక్షలకు పై ఉన్నటువంటి ఖాతాలు ఇంకా ఉన్నాయి మా దగ్గర. ఇంకా ఈ యొక్క 18,000 కోలు ఇంకా 10-12,000 ఖాతాలు మా దగ్గర ఉన్నాయి. 10-12,000 కోట్లు కూడా కావాలి. తప్పకుండా అవి కూడా బడ్జెట్ లో పెట్టుకున్నాం. రేపటి నుంచి ఆ కుటుంబాన్ని రుణ విముక్తులు చేయాలి అంటే తప్పకుండా 2,50,000 ఉన్నటువంటి కుటుంబం 50,000 బ్యాంకులో పే చేస్తే 2 లక్షలు అకౌంట్ లో పడతాయి. ఈ రోజు నుంచి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడుతుంది. ఈ రోజు నుంచి రైతు వేదిక దగ్గర ఒక టికెట్ అధికారులు ఉంటారు. ఆ గ్రామాల్లో రైతులు నాకు రాలేదు అని అంటే ఈ ఆధార్ నంబర్ టైప్ చేస్తే దాని వివరాలు వస్తాయి. ఏం తప్పుపడింది, ఏం తప్పుపడిందా, అకౌంట్ నెంబర్ తప్పుపడిందా, లేదు ఆధార్ కార్డు ఏమైనా నెంబర్ తప్పేశారా, దేని వల్ల ఆగింది, వైట్ కార్డ్ లేదా, పాస్బుక్ లేదా చూసి వెంటనే సరి చేసి ఆ రైతు ఖాతాలో తప్పకుండా ఆ డబ్బులు ఏమని చెప్పాం. కాబట్టి మిగతా పార్టీలు ఎన్ని ఇబ్బందులు పడ్డా వాళ్ళు చెయ్యరు, చేసేవాళ్ళని చెయ్యలేదు. కేంద్రంలో ఉన్న పార్టీ అదే మాట్లాడుతుంది, రాష్ట్రంలో ఓడిపోయినటువంటి పార్టీ కూడా అదే మాట్లాడుతుంది. కానీ మేము రైతులకి ఎట్టి పరిస్థితుల్లో మోసం చేసే పద్ధతి ఈ ప్రభుత్వానికి రాదు. ఒకవేళ చేతకాకపోతే చేతులెత్తి మీకు నమస్కరించి 4 రోజులు ఆగండి అని చెప్తాం తప్ప మీతోటి చీచి అనిపించుకునేటటువంటి బతుకు ఈ ప్రభుత్వానికి అవసరం లేదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా ఎన్ని కష్టాలున్నాయి, లేదు. అయినా సరే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాటని తెలుసుకోవాలి. ఎన్ని పరిస్థితుల్లో స్వాతంత్ర దినోత్సవం రోజుకి 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ ఇవ్వాలి అని చెప్పి పట్టుబట్టి నిన్నటితోటి మనం అవి కూడా